హాయ్ వీవర్స్, ఇవాళ నేను చేయబోయే రెసిపీ వచ్చేసి బగారా రైస్. ఈ బగారా రైస్ తెలంగాణలో చాలా చాలా స్పెషల్ అండి. ఏ ఫంక్షన్ చేసినా, పెళ్ళిళ్ళు చేసినా, చిన్న శుభకార్యం చేసినా ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాల్సిన రైస్ బగారా రైస్. బగారా అంటే తెలంగాణ, తెలంగాణ అంటే బగారా రైస్. ఒకసారి నేను చేసినట్టు ట్రై చేసి చూడండి, చాలా బాగా కుదిరింది. మీకు కూడా చాలా బాగా కుదురుతుంది. ఈ బగారా రైస్లో ఏ నాన్ వెజ్ కర్రీ వేసుకొని తిన్నా చాలా చాలా బాగుంటుంది. చికెన్ అయినా, మటన్ అయినా, ఫిష్ అయినా, పన్నీర్ మసాలా కర్రీ అయినా ఏదైనా వేసుకొని తినొచ్చు. చాలా చాలా బాగుంటుంది. ముందుగా రైస్ తీసుకోవాలి. నేనైతే ఆ గ్లాస్తోని 4 గ్లాసుల రైస్ తీసుకున్నాను. రైస్ తీసుకొని ఆ రైస్ని బాగా నీట్గా కడుక్కొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. అవి నానేంతసేపు మసాలాలు ప్రిపేర్ చేసుకుందాం. కావలసిన మసాలాలు: బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, ఇలాచి, కొద్దిగా జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, నూనె, ధనియాల పౌడర్, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, ఒక నిమ్మకాయ, ఒక కప్పు క్యారెట్. ఆగండి, రుచికి సరిపడా ఉప్పు కూడా తీసుకోవాలి. ఇవన్నీ చేయాలంటే గ్యాస్ కూడా ఉండాలి కదా. ముందుగా గ్యాస్ ముట్టించుకొని తర్వాత ఒక గిన్నె పెట్టేసుకొని గిన్నె కొద్దిగా వేడెక్కాక ఆయిల్ పోసుకుందాం. 2 పావులు నేను తీసుకున్న ఆ పావుతోని 2 పావులు తీసుకున్నాను. ఎక్కువ కావాలంటే ఎక్కువ పోసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ పోసుకోవచ్చు. బగారా రైస్లో ఆయిల్ ఎక్కువగా ఉండాలనుకుంటే కొద్దిగా ఎక్కువ పోసుకోండి. లేదంటే తక్కువ కావాలనుకుంటే కొద్దిగా తక్కువ పోసుకోండి. మరీ ఎక్కువ పోసుకోకండి. ఆయిల్ ఎక్కువ పోసుకున్నా తిన్నది అరగదు. ఏ మాటకు ఆ మాట. ఆయిల్ ఎక్కువ పోసుకుంటేనే బగారా రైస్ కొద్దిగా టేస్ట్గా ఉంటుంది. ఆయిల్ బాగా వేడెక్కాక మసాలాలు వేసుకోవాలి. హోల్ గరం మసాలా వేసుకోవాలి. ముందుగా ఆకు, తర్వాత లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, సాజీర, కొద్దిగా జీలకర్ర. ఇవన్నీ ఆయిల్లో మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక 2-3 సన్నగా చీల్చిన మిరపకాయలు వేసుకొని అవి కూడా ఆయిల్లో కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం తీసుకున్న ఆనియన్ ముక్కలు కూడా వేసుకుందాం. ఆనియన్ ముక్కలు కూడా బాగా ఆయిల్లో ఫ్రై అయినాక కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత క్యారెట్ ముక్కలు వేసుకుందాం. వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా ఆయిల్లో కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకుందాం. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకున్న తర్వాత అవి ఆయిల్ బాగా ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని మంచిగా మూత పెట్టుకొని ఒక 1 మినిట్ ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. 1 మినిట్ తర్వాత మూత తీసేసి ఆ పోపుని మంచిగా కలుపుకుందాం. అప్పుడప్పుడు కలుపుకోవాలండి, లేకపోతే పోపు మాడిపోతుంది. ఈ పోపులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్లు వేసాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. పచ్చి వాసన పోయే వరకు వేపుకోవాలి. అన్నట్టు ఈ బగారా రైస్ ఎవరెవరికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకైతే చాలా చాలా ఇష్టం అండి. ఈ బగారా రైస్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా చికెను, మటన్, ఏదైనా నాన్ వెజ్ ఐటెం ఖచ్చితంగా ఉండాల్సిందే. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఏ గ్లాస్తో తీసుకున్నామో రైసు ఆ గ్లాస్తోనే వాటర్ కొలత పెట్టుకోవాలి. నేనైతే 4 గ్లాసుల రైస్ తీసుకున్నాను కదండి. అయితే 4 గ్లాసుల రైస్కి 6 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. అంటే ఏ విధంగా అంటే 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాసు నీళ్ళు పోసుకోవాలి. నానిన బియ్యం అయితే ఇలా పోసుకోవాలి. నానకుంటే బియ్యం ఉంటాయి కదండి, 1 గ్లాస్కి 2 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. ఓకేనా, అర్థమైందా అండి? తర్వాత మనం పోసుకున్న వాటర్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని మూత పెట్టుకోవాలి. నీళ్ళు మరిగేంత వరకు మూత పెట్టుకోవాలి. చూసారు కదండి ఈ వీడియోలో ఎసరు ఎలా
ఉడుకుతుందో ఇలా ఉడికేటప్పుడు ధనియాల పౌడర్ వేసుకోవాలి. ఒక 2 స్పూన్లు వేసుకోవాలి. ఒక లెమన్ పిండుకున్న. ఈ లెమన్ ఎందుకు పిండుకున్నానంటే అన్నము పొడి పొడిగా రావడానికి లెమన్ పిండుకున్నానండి. అలా పిండుకోవడం వల్ల అన్నము ఉడికిన తర్వాత పొడి పొడిగా మంచిగా ఉంటుంది. లెమను ధనియాల పౌడర్ కూడా వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మరో 1 మినిట్ మంచిగా మరిగించుకుందాం. ఇలా మరిగించుకోవడం వల్ల మనం వేసుకున్న మసాలాలు ఉన్నాయి కదండి, మసాలాలు అందులో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ వాటర్లోకి దిగుతాయి. ఇలా దిగడం వల్ల బగారా రైస్కి మంచి ఫ్లేవర్ వస్తుంది, టేస్టీగా కూడా ఉంటుంది. తర్వాత మూత తీసేసి మనం నానబెట్టుకున్న బియ్యాన్ని అందులో వేసేసి మంచిగా ఒకసారి కలుపుకోవాలండి. ఉప్పుకు సరిపోకపోతే ఇప్పుడు ఏమన్నా అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత కలుపుకొని మంచిగా మూత పెట్టేసుకుందాం. మూత పెట్టుకున్నాం కదండి. మరొక 5 నిమిషాల తర్వాత మూత తీసేసి ఒకసారి కలుపుకుందాం. అప్పుడప్పుడు కలపాలి మధ్య మధ్యలో, లేకపోతే అలాగే వదిలేసినాం అనుకో, నీళ్ళు ఎక్కువైనాయి అనుకో మెత్తగా అయిపోతుంది. ఆల్రెడీ మనం కొలత ప్రకారమే పోసుకున్నాం కాబట్టి ఇలాంటి ప్రాబ్లం ఏం రాదు. కలుపుకొని మూత పెట్టుకున్న తర్వాత 10 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూడాలి. హై టు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చూసారు కదండి, బగారా రైస్ రెడీ అయిపోయింది. పలుకు కూడా ఏమీ లేదు, మంచిగా ఉడికిపోయింది. పొడి పొడిగా కూడా ఉంది. నేను చేసినట్టు ఒకసారి ట్రై చేసి చూడండి. నాకైతే బాగా కుదిరింది. మీరు కూడా ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుంది. మన తెలంగాణ స్పెషల్ బగారా రైస్ ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు మన తెలంగాణలో. మా ఇంట్లోనైతే ప్రతి సండే ఉండాల్సిందేనండి బగారా రైస్. ఎందుకంటే చికెన్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా బగారా రైస్ ఉండాలి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. వీడియో మొత్తం చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకేనా అండి? బాయ్ బాయ్.